హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీష. ఈరోజు నాటుకోడి పులుసు చేస్తున్నానండి. నాటుకోడి పులుసు రాగి సంగటి చాలా బాగుంటుంది కదండి. నాటుకోడి పులుసు కోసం నాటుకోడి తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేసి గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ పెరుగు వేసాను. దీన్ని బాగా కలుపుకుని ముక్క మునిగేలాగా వాటర్ పోసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసినందువల్ల ముక్క జ్యూసీగా చాలా బాగుంటుంది. వాటర్ వేద్దాం. దీన్ని అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అరగంట తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో కూరకు సరిపోయేంత ఉప్పు, అలాగే పసుపు, 2 స్పూన్లు కారం, ఇంట్లోనే చేసిన గరం మసాలా 2 స్పూన్లు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటినీ కూడా ఒకసారి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా వేసాను. ఇవన్నీ ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్నాను. టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీనిలో 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను. అవి వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసాక ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ మూత కాకుండా నార్మల్ ప్లేట్ పెట్టుకుని మీడియం మంట మీద ఉడికించుకుందాం. ఇలా సిమ్లో పెట్టి ఉడికించడం వలన చికెన్లో వాటర్ అంతా ఊరుతుందండి. అదంతా ఎగిరిపోతుంది. చికెన్లో వాటర్ ఎగిరిపోతేనే టేస్ట్ బాగుంటుంది నాటుకోడి పులుసు. కూరలోని వాటర్ అంతా ఎగిరింది. ఇప్పుడు దీనిలో 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. దీన్ని బాగా కలుపుకుని విజిల్ పెట్టి 7-8 కోతలు వచ్చేంత వరకు కూడా ఉడికించుకుందాం. స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, ఒక 5 లవంగాలు, ఒక 10-12 జీడిపప్పు, ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసి వేయించుకుంటాం. ఇప్పుడు దీనిలో 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్క వేసి వేయించాం. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి.
ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గసగసాలు వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. ఇవి వేగాలి. వీటితో పాటుగా ఒక టమోటా సన్నని ముక్కలు. ఇదంతా బాగా మగ్గిపోవాలి. ఇవన్నీ మగ్గాయి. స్టవ్ ఆపేసి చల్లారనిచ్చి పేస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ మీద మళ్ళీ అదే పాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. చేసి పెట్టుకుని పేస్ట్ వేసేద్దాం. నూనె పైకి తేలేంత వరకు వేయించుకుందాం. ఈ పేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కారం వేస్తున్నాను. కూరలో వేసాం కదండి. ఇది బాగా ఆయిల్ వేగింది. సపరేట్గా వచ్చేస్తుంది ముద్దలో. చూడండి. స్టవ్ ఆపేద్దాం. దీనిలో వాటర్ వేసుకుందాం. 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. రాగి సంకటికి ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ వేగిన పేస్ట్లో కుక్కర్లో ఉడికించిన చికెన్ కర్రీ వేసేద్దాం. కాసేపు ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాలు ఉడికాక మూత తీసి చూద్దాం. స్టవ్ ఆపేద్దాం. రెడీ అయిపోయిందండి నాటుకోడి పులుసు. కొత్తిమీర చల్లేస్తున్నాను. చూడటానికి చాలా బాగుంది కదండి. రెడీ. రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. రైస్ మెత్తగా ఉడకాలి. అన్నం మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీనిలో 1 గ్లాసు రాగిపిండి వేస్తున్నాను. గ్లాసు బియ్యం వేసాను. గ్లాసు రాగిపిండి వేస్తున్నాను. దీన్ని మూత పెట్టి వదిలేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా ఉడికింది. మొత్తం స్మాష్ చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుని మెత్తగా స్మాష్ చేసుకుందాం. రెడీ అయిందండి రాగి సంకటి. రెడీ అయిందండి రాగి సంకటి. రాగి సంకటి నాటుకోడి పులుసు. వేడివేడిగా ఇలా తింటే చాలా బాగుంటుందండి. ఈ రాగి సంకటి నాటుకోడి పులుసు టేస్ట్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.